అత్యంత కృపగలవాడు పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 8వ అధ్యాయం 40 నుంచి 56 వచనాల వరకు. ఈ వాక్య భాగంలోని మొదటి వచనం చూస్తే అంటే 40వ వచనంలో జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కనుక యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి అని చదువుతాం. ఈ వాక్యాన్ని చూసినప్పుడు గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వారికి వీరెంత భిన్నంగా ఉన్నారో మనం అర్థం చేసుకోగలం. ఆ ప్రాంతం వారు అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తిని యేసుప్రభు బాగు చేస్తే దాని పట్ల కృతజ్ఞత లేదు, కానీ పందుల మంద చనిపోయాయని ఆయనను ఊరు విడిచి వెళ్లిపోమన్నారు. కానీ ఇక్కడ ప్రజలైతే ఆయన ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఆయన రాగానే ఆయనను చేర్చుకున్నారు. ఆయనను చేర్చుకున్న వారు బాగుపడ్డారు, వెళ్లిపోమన్న వారు వారి శ్రమల మధ్యలోనే ఉండిపోయారు. ప్రభువు తిరిగి కపెర్నహూముకు రాగానే ఇక్కడి ప్రజలు ఆయనను చేర్చుకున్నారు. అక్కడికి వచ్చిన సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు తన కుమార్తెను బ్రతికించుకోవాలని యేసుప్రభు వారి పాదాల మీద పడ్డాడు. తన ఇంటికి రమ్మని ప్రభువుని బ్రతిమాలుకుంటే కొందరు వచ్చి చెప్పారు, నీ కుమార్తె చనిపోయింది, ఇంక నువ్వు బోధకుడి శ్రమ పెట్టవద్దు అని. యేసుప్రభు ఆ మాట విని భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని చెప్పారు. అలాగే ప్రభు ఇంటికి వెళ్లి ఆ చిన్నదాని చేయి పట్టుకుని చిన్నదానా లెమ్మని అనగానే ఆమె ప్రాణము తిరిగి వచ్చి వెంటనే లేచింది. ఆ పాప వయసు 12 సంవత్సరాలని రాయబడింది. ఇంకా ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న ఈ వాక్య భాగంలోనే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా ఎందరికో చూపించుకుని ఎక్కడ నయం కాకపోతే వచ్చి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే చాలు బాగుపడతాను అనుకుని వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమె స్వస్థపడింది. మరణం మీద, రోగం మీద ప్రభుకున్న అధికారాన్ని గురించి లూకా ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ప్రభు యాయీరుతో చెప్పారు, ఆమె స్వస్థపరచబడును అని. ఆ మాటను నమ్మిన యాయీరు నమ్మకం ఉంచి ప్రభు మాట మీద ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్లాడు. ప్రభు లోపలికి వెళ్లి తన శిష్యుల్ని మాత్రం వెంట పెట్టుకుని మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేసి ఆ 12 ఏళ్ల పాపను బ్రతికించారు. ఇంకా 12 ఏళ్ల నుండి రోగమున్న ఈ స్త్రీని కూడా ప్రభువు ఆయనలో నుండి తన ప్రభావం బయలు వెళ్లినప్పుడు ఆమెను స్వస్థపరిచింది. ఎలాంటి వ్యాధి, బాధ, దురాత్మ, ఆఖరికి మరణమైన ఆయన ఆజ్ఞకు లోబడాల్సిందే. ఇక్కడ మనకు కనబడుతున్నారు 12 సంవత్సరాల పాప, 12 సంవత్సరాల రోగం. కాలం ఎంత దీర్ఘమైన, సమస్య ఎంత తీవ్రమైన యేసుప్రభు అధికారానికి అవి ఖచ్చితంగా లోబడాల్సిందే. ఈ సందేశమే మనకి ఇక్కడ కనబడుతుంది. అన్నిటిపైన మన ప్రభువుకు అధికారం ఉంది. వీటన్నిటినీ ప్రభు శిష్యులెదురుగా జరిగించారు. యాయీరు కుమార్తెను బ్రతికించడానికైతే ఆయన యాకోబు, యోహాను, పేతుర్ని ముగ్గురిని లోపలికి తీసుకుని వెళ్లారు. తనతో పాటు మిగతా వారందరినీ, అక్కడ ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేశారు. ఇవన్నీ శిష్యుల ఎదుట జరగటం వెనుక ఒక ప్రధానమైన దైవికమైన ఉద్దేశం ఉంది. ప్రభు తన సేవ అక్కడితో ఆపాలనుకోలేదు. తన తర్వాత తన శిష్యులు కూడా అదే కార్యాన్ని కొనసాగించాలని కోరుకున్నారు. అందుకే ఆయన వారికి శక్తిని, అధికారాన్ని ఇచ్చి పంపించినట్లుగా మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తాం. అయితే నేడు మనం కూడా ఆయన శిష్యులమే. సమస్యలను చూసి వెనక్కి తగ్గిపోకుండా అధికారమున్న ప్రభుకి మనల్ని లోపరుచుకుంటే చాలు. ప్రభు కనికరము చాలా గొప్పది. ఆయన మనం చేయవలసిన పనులు మనం చేయటానికి కూడా కావలసిన అధికారాన్ని ఇవ్వటానికి కనికరం కలిగిన దేవుడు. నీ హృదయ వాంఛ ఏదైనా కావచ్చు. అలానా వ్యక్తి బాధపడుతున్నారు, ఇబ్బందిలో ఉన్నారు, ప్రభువా సహాయం చేయమని అడిగితే ఆ వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసము ద్వారా వారి జీవితంలోనూ దేవుడు మనల్ని కనికరించి వారి జీవితంలో కార్యం చేయగలడు. ఇది 2 విధాలుగాను. ఒక వ్యక్తి స్వయంగా తన్ను తాను ప్రభువుకి విశ్వాసం ద్వారా అప్పగించుకుంటే వారి జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు. అదే వేరొకరు వారిని గురించి అప్పగించుకున్నా, ఎవరైతే ప్రార్థన చేశారో వారి నిమిత్తమై ప్రభు వారి జీవితంలో కార్యం చేస్తారు. ఇందులో అద్భుతమైన సంగతి ఇదే. నిజంగా దేవుడు మన ప్రార్థనలు ఇంతగా ఆలకిస్తున్నారు గనుకనే మనము ఎంతో క్షేమంగా, మన చుట్టుపక్కల కూడా ఎంతో క్షేమాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇంకా ప్రభువు తన తర్వాత తన శిష్యులు కూడా ఈ రీతిగా కనికరం కలిగి ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రభు ఏ కార్యం చేసినా వారిని వెంట పెట్టుకునే వెళ్లారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉంది. ప్రతి మనిషిలో ఆత్మఫలము తప్పకుండా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, కనికరము, దీర్ఘశాంతి, ఇవన్నీ కూడా. అయితే ఆ ఫలాన్ని ప్రకటించేది మనలోని ఆత్మ ప్రత్యక్షతే. అది అందరి ప్రయోజనం కొరకు ఇవ్వబడిందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. కొందరు అంటారు ఆత్మవరాలు ఇప్పుడు లేవు అని. కానీ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి అని చెప్పి ఆత్మవరములను ఆసక్తితో అపేక్షించమని అంటున్నాడు. అవి ఈ రోజు లేకపోతే అపేక్షించమని ఎందుకు చెప్తుంది వాక్యం? మనము ఇతరులను ప్రేమిస్తున్నామనడానికి రుజువు లేకపోతే మన ప్రేమ ఎలా వెల్లడి అవుతుంది? ఒక్కసారి ఆలోచించాలి. అందుకే ప్రభు పరిచర్య చేసినట్లే మనం కూడా పరిచర్య చేయగలగాలి. ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఆయన
ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన దయను చాలా విరివిగా చూపిస్తూ వచ్చాయి. ఒకవేళ గనక మనము ఆ రీతిగా చేయలేకపోతే మనకు ప్రేమ ఉన్నప్పటికీ అది అంతగా వెల్లడి కాదు. అందుకని మనము ఆత్మఫలముతో పాటు ఆత్మ వరములను కూడా అపేక్షించాలి. కానీ అది ఆయన నిబంధనల ప్రకారమే జరగాలి. మనం చేసే ఏ పరిచర్య అయినా అది ఆయన నిబంధనల ప్రకారమే జరగాలి. ఎలా పడితే అలా కాదు. ఆనాడు శిష్యులకు ప్రభువు పిలిచి అధికారం ఇచ్చారు. మనం కూడా తెలుసుకోవాలి, ప్రభువు మనల్ని పిలిచి మనకు ఎటువంటి అధికారం ఇచ్చారు. ప్రేమ లేకుండా వరములు అర్థం లేనివి, కానీ వరము లేకుండా ప్రేమను కార్యరూపంలో చూపడం కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అందుకే వాక్యం మనలను ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడుడి, ఆత్మవరములను ఆసక్తితో అపేక్షించుడి అని పిలుస్తోంది. అవి నేటి రోజుల్లో లేవని చెప్పడం సరికాదు. అవి ప్రభువు నియమించిన క్రమంలో ఆయన చిత్తానుసారంగా ఆయన పిలుపుతో పనిచేయాలని వాక్యం మనకు బోధిస్తా ఉంది. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ మనకు స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ఇదే. యేసుక్రీస్తు ప్రభువును మన జీవితంలో చేర్చుకుంటే అసాధ్యమన్నది మనకేదీ ఉండదు. ఆయన కోసం ఎదురు చూసి చేర్చుకున్న కపర్నహూము ప్రజలు జీవాన్ని చూశారు. ఆయనను పంపివేసిన గెరాసేనుల జీవితాల్లో ఏ మార్పు లేకుండా వారు పూర్వమున్న స్థితిలోనే ఉండిపోయారు. నేడు మన జీవితాల్లో కూడా అదే ఎంపిక మన ముందుంది. ప్రభువుని చేర్చుకోవాలా లేక ఆయనను పక్కన పెట్టేయాలా? ఎవరు ఏదో చెప్పారని చెప్పి ఆయనను అనుమానించాలా? ఆయన జీవిత చరిత్రను ఒకసారి చదివి చూడండి లేదా తెలుసుకోండి. ఎంత స్పష్టంగా ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన కార్యాలు మనకు తెలియచేస్తున్నాయి. ఈయన మంచివాడు, మంచి చేసేవాడు అని చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. ఆయన రక్షించటానికే ఈ లోకానికి వచ్చారు అని. ఒక్కరికైనా హాని చేసినట్లుగా ఎక్కడ కూడా మనం చదవం. ఆయన ప్రేమే ప్రతి చోట వెల్లడవుతూ వచ్చింది. ఎందుకు ఆయనను తిరస్కరించాలి? ఎందుకు ఆయనతో కలిసి నడవకూడదు? ప్రభు ఆహ్వానిస్తున్నప్పుడు ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించాలి? ఒక్కసారి ఆలోచించుకుందాం, ప్రార్థించుకుందామా? అత్యంత కృపగలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. మీరు వెల్లడి చేసిన మీ ప్రేమ, మీరు చూపిన కృప, మీరు చేసిన అద్భుతాలు ఎన్నో మా జీవితాల్లో ఇప్పటికే మేము అనుభవిస్తూ వచ్చాం. ఇక ముందు కూడా ప్రభా వాటిని పొందుకునే రీతిగా మాలో విశ్వాసం ఉండటానికి సహాయం చేయమని బ్రతిమాలుతున్నాను. ఎన్నడైనా అపనమ్మిక మాలో లేకుండా మీరే కృప చూపండి ప్రభా. ప్రతి విషయంలోనూ నీ చిత్తానుసారంగా బ్రతకడానికి నిన్ను అన్ని వేళలా చేర్చుకుని మా హృదయంలో నివసింపచేసేలాగా ప్రభా మా హృదయాలు నీకు తగినట్లుగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.